స్టేషన్లో మా వాళ్ళు దాడి చేసిన కరెక్టే, వీళ్ళ రెస్పాన్స్ ఏంటి? మరి పోలీసులు రెస్పాన్స్ ఏంటి? కొట్టడం వాళ్ళ పద్ధతేనా? ఎక్కడ పడితే వాళ్ళు కట్టెలు తీసుకోవడం అది పద్ధతేనా పోలీసులని? మాట్లాడకపోతే అయ్యా సార్ సార్ అని మేము కాళ్ళు పెట్టుకొని దండం పెట్టుకొని మేము మాట్లాడకపోతే ఒక నిమిషం ఆగండి, మేము మాట్లాడకపోతే అయ్యా సార్ అని మేము మాట్లాడకపోతాం. మాట్లాడకుండా ఏం చేయాలి? వాళ్ళు కేసులు వేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కేసులు వేస్తారు, పోలీసు వాళ్ళు కేసులు వేస్తారు. ఇంకా గరీబులు ఎలా బతుకుతారు? ఇంకా సావాలి మేము ఇన్నే. సరే మాకు ఏదైనా జరిగిందంటే మాత్రం డీజిల్ పోసుకొని ఇన్నే చచ్చిపోతాం. అది ఎవరు బాధ్యత వహిస్తారు? గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది మాకు. మీరు చెప్పండి, మేము అడగడం తప్ప? మాది మేము గరీబ్ వాళ్ళము, మేము అడగడం తప్ప? చెప్పండి. ఇది ప్రజాపాలన, మీకు సామాన్య ప్రజలకే న్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా సామాన్య ప్రజలకు అస్సలు న్యాయం చేయట్లేదు. కోటీశ్వర్లు ఉంటారు చూసారా? అలానే కోటీశ్వర్లు ఉంటారు చూసావా? కోటీశ్వర్లకి బాగా న్యాయం జరుగుతుంది. వాళ్ళు కోట్లు ఓడేస్తారు, లక్షలు వేస్తారు, కోట్లు వేస్తారు. మా దగ్గర లక్షల్లో కోట్లు మేము వేయడానికి. మా దగ్గర ఎక్కడ నుంచి వస్తాయమ్మా? పొద్దున్నే సంచి ప్రగతి నగర్కి ఇళ్ళలో చెక్ చేసుకోండి, మాకేమైనా ఆస్తులు ఉన్నాయా? పేపర్ ఆధార్ కార్డు చెక్ చేసుకోండి, మాకేమైనా ఆస్తులు ఉన్నాయేమో. మా పిల్లలు మా భర్తలకు యాక్సిడెంట్లు అయితే కూడా ఇళ్ళలో పనులు వేసుకొని బతుకుతున్నాం. చూసుకోండి సార్. ఇక్కడ లేడీస్ ప్రగతి నగర్ లేడీస్కు ప్రగతి నగర్ పనికోతారు, ఇళ్ళలో పనికోతారు, గిన్నెల్లో ఉనికోతారు, మొగోళ్ళు రాయిగొట్టిని కోతున్నారు. ఇట్లా చేసి ఇప్పుడు రూల్ కొనుక్కుంటే లక్షలు పోతాయి. వాళ్ళు కట్టిస్తారా? ఎవరు కట్టిస్తారు? చెప్పండి. ఇదే ప్రభుత్వం ఉండేటప్పుడు బాగా డబ్బులు ఉంటుంది చూసావా? వాళ్ళకు గవర్నమెంట్